నేటి నుంచి తలపెట్టిన విశాఖ స్టీల్ ప్లాంట్ కాంట్రాక్టు కార్మికుల నిరవధిక సమ్మె వాయిదా పడింది. నిన్న అర్ధరాత్రి వరకు యాజమాన్యం, రీజనల్ లేబర్ కమిషనర్తో విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలు చర్చలు జరిపాయి. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంతో చర్చిస్తామని యాజమాన్యం హామీ ఇచ్చింది. చర్చలు సఫలం కావడంతో సమ్మెను వాయిదా వేస్తున్నట్లు కార్మిక సంఘాలు ప్రకటించాయి. మే 20 వరకు ఎలాంటి సమ్మె చేయకూడదని ఒప్పందం కుదుర్చుకున్నాయి. నేటి నుంచి తలపెట్టిన విశాఖ స్టీల్ ప్లాంట్ కాంట్రాక్టు కార్మికుల నిరవధిక సమ్మె వాయిదా పడింది. నిన్న అర్ధరాత్రి వరకు యాజమాన్యం, రీజనల్ లేబర్ కమిషనర్తో విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలు చర్చలు జరిపాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం మా విశాఖ ప్రతినిధి అనురాధను అడిగి తెలుసుకుందాం. అనురాధ, చెప్పండి, కార్మికుల డిమాండ్కు సంబంధించి యాజమాన్యం నుంచి ఎటువంటి స్పందన వచ్చింది? కార్మికులు ఏం చెప్తున్నారు ఇప్పుడు? విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ ని ఆపాలని గత కొద్ది కాలంగా కార్మిక సంఘాలు ఉద్యమం చేస్తూనే ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం భారీ ఆర్థిక ప్యాకేజీని కూడా ఇచ్చింది. ఈ పరిస్థితుల్లో స్టీల్ ప్లాంట్ లో ఒక సందిగ్ధత వాతావరణం ప్రస్తుతం నెలకొనుంది. అయితే ఇదే సందర్భంలో దాదాపుగా 14,000 మంది ఒప్పంద కార్మికుల్ని తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. దశల వారీగా ఒప్పంద కార్మికుల్ని తొలగిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఉత్పత్తి సామర్థ్యం ఎలా పెరుగుతుంది అంటే స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ అనేది పూర్తి స్థాయిలో చాప కింద నీరులాగా జరుగుతుంది అంటూ కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ రోజు నిరావేదిక సమ్మెకి వాళ్ళు పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజు వరకు కూడా దాదాపుగా 5 రోజుల పాటు వివిధ మార్గాల్లో వాళ్ళు నిరసన తెలిపేదానికి కార్మికులు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలోనే నిన్నటి నుంచి కూడా యాజమాన్యం కార్మిక సంఘాలతో చర్చలు జరుపుతూ ఉంది. నిన్న రీజనల్ లేబర్ కమిషనర్ ఆధ్వర్యంలో స్టీల్ ప్లాంట్ యాజమాన్యం, అన్ని అనుబంధ కార్మిక సంఘాలు కూడా కలిపి నిన్న అర్ధరాత్రి వరకు కూడా చర్చలు జరిపిన నేపథ్యంలో మరి సమ్మెని వాయిదా వేస్తూ కూడా ఒక తీర్మానం అయితే చేశారు. దాదాపుగా మే 20వ తేదీ వరకు ఎటువంటి సమ్మెకి కార్మికులు వెళ్లకూడదు అని ఈ తీర్మానంలో నిర్ణయించారు. ముఖ్యంగా స్టీల్ ప్లాంట్ యాజమాన్యం ముందు స్టీల్ ప్లాంట్ ఒప్పంద కార్మికులతో పాటు శాశ్వత కార్మికులు, ఇతర అనుబంధ కార్మిక సంఘాలు కూడా కొన్ని డిమాండ్స్ పెట్టాయి. ఏదైతే ఉత్పత్తి సామర్థ్యం పెంచితేనే స్టీల్ ప్లాంట్ దాదాపుగా 5-6 నెలల్లో కొంత ఈ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నుంచి గట్టెక్కే అవకాశం ఉంటుంది. ఆ నేపథ్యంలో కార్మికుల్ని తొలగించుకుంటూ పోతే గనక ఎలాగా ఉత్పత్తి సామర్థ్యం పెరుగుతుంది? బ్లాస్ట్ ఫర్నేస్ 3ని నడపాలి అని అంటే ఖచ్చితంగా ఉత్పత్తి సామర్థ్యం పెంచుకోవాలి. అలాగే సొంత గనులు కావాలి. ముఖ్యంగా క్యాపిటల్ మైన్స్ అనేవి కావాలి గనక అవి కేటాయించే విషయంలో ఎందుకు ప్రభుత్వం వెనకడుగు వేస్తుంది అన్నది ప్రధానంగా కార్మిక సంఘాలు ఆరోపిస్తూ వస్తున్నాయి. అదే పరిస్థితుల్లో వాళ్ళ ప్రధానమైన డిమాండ్ కూడా అదే. ఎవరిని కూడా అంటే ఇటు ఒప్పంద కార్మికులు కానీ అటు శాశ్వత కార్మికులు విఆర్ఎస్ఎస్ కానీ యాక్సెప్ట్ చేయకూడదు. ఖచ్చితంగా ప్రస్తుతం ఉన్న కార్మికుల సంఖ్యని ఇంకా పెంచుకునే మార్గాల్ని యాజమాన్యాలు అన్వేషించాలి. అప్పుడు మాత్రమే ఉత్పత్తి సామర్థ్యం అనేది పెంచే అవకాశం ఉంటుంది. ఉత్పత్తి పెరిగితేనే లాభాల బాటలోకి స్టీల్ ప్లాంట్ వెళ్తుంది. అప్పుడు మాత్రమే స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ కాకుండా ఆపే పరిస్థితులు ఉంటాయి. అలా లేని పరిస్థితుల్లో ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ ని కాపాడుకునే అవకాశం లేదు అన్నది ప్రధానంగా కార్మిక సంఘాల డిమాండ్. అయితే ఈ నేపథ్యంలో ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 11,400 చిల్లర అంటే ఆ కోట్లు ఆర్థిక ప్యాకేజీ ఏదైతే ఉందో అది ప్రస్తుతం ఉన్న బ్యాంకు అవసరాలు అంటే అప్పులు తీర్చేదానికి, అలాగే ఇతర పెండింగ్ బిల్స్ ని క్లియర్ చేసేదానికి మాత్రమే సరిపోతుంది. ప్రస్తుతం స్టీల్ ప్లాంట్ ని నడపాలని అంటే ఇంకా కొంత ఆర్థిక వనరుల్ని సమకూర్చుకోవాల్సి ఉంటుంది. అదే సందర్భంలో క్యాప్టివ్ మైన్స్ అనేది రాకపోతే కనుక ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ ని పునరుద్ధరించే పరిస్థితి ఉండదు అన్నది కార్మిక సంఘాలు ప్రధానంగా ఆవేదన, ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నాయి. ఎందుకంటే ప్రభుత్వ రంగ సంస్థలుగా ఉన్న స్టీల్ ప్లాంట్ కేవలం ఒక ప్లాంట్ మాత్రమే కాదు, దాని అనుబంధ రంగ పరిశ్రమలు ఇవన్నీ కూడా దాని మీద ఆధారపడిన దాదాపుగా 1,00,000 మంది కుటుంబాలకు పైగా ఆధారపడ్డారు. విశాఖ అభివృద్ధి స్టీల్ ప్లాంట్ వల్లనే సాధ్యమైంది. కాబట్టి స్టీల్ ప్లాంట్ ని పునరుద్ధరించాల్సిన అవసరం అయితే మాత్రం ఎంతైనా ఉంది అన్నది కార్మిక సంఘాల ప్రధానమైన డిమాండ్. అంతే సందర్భంలో యాజమాన్యం కూడా మేము ఖచ్చితంగా ఈ సమస్యలన్నింటినీ కూడా ప్రభుత్వం ముందు పెడతాము. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్లాంట్ ని నిర్వహించాలంటే కార్మికులు దాదాపుగా 5-6 నెలలు శ్రమించాల్సి ఉంటుంది. ఆ విధంగా యాజమాన్యానికి సపోర్ట్ చేయండి. కార్మికులు యాజమాన్యం కలిపి సంయుక్తంగా పనిచేస్తే స్టీల్ ప్లాంట్ ని మనం పునరుద్ధరించుకునే అవకాశం ఉంటుందని యాజమాన్యం తరపున వాళ్ళ వెసులుబాట్లు ఏంటి అన్నవి కూడా కార్మిక సంఘాల ముందు పెట్టడం జరిగింది. ఈ 2 అంశాల మీద కీలకమైన భేటీ నిన్న అర్ధరాత్రి వరకు
వరకు జరిగిన నేపథ్యంలో ప్రస్తుతం నిర్ణయించిన నిరావధిక సమ్మెని వాయిదా వేస్తున్నారు. సమ్మెని దాదాపుగా మే 20వ తేదీ వరకు సమ్మెకి వెళ్లే పరిస్థితులు అయితే లేవు అన్నది ఇరు వర్గాల నుంచి ఒప్పందాలు కుదిరిన నేపథ్యంలో మే 20వ తేదీ వరకు కూడా స్టీల్ ప్లాంట్ తో ఎలాంటి నిరసన కార్యక్రమాలు కూడా చేయకుండా ఉండేదానికి నిర్ణయాలు అయితే చేశారు. మొత్తానికి చూసుకుంటే గనక అటు కార్మిక సంఘాలు ఇచ్చిన డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో అవి, అలాగే యాజమాన్యం తరపు నుంచి ఉన్న సమస్యల్ని కూడా రెండింటిని కూడా లేబర్ కమిషనర్ ముందు పెట్టడం జరిగింది. ఈ అన్ని అంశాల మీద ప్రభుత్వంతో మరొకసారి చర్చలు జరిపిన అనంతరం స్టీల్ ప్లాంట్ మీద ఎలాంటి నిర్ణయం వస్తుంది అన్నది ప్రస్తుతం ఒక సందిగ్ధ వాతావరణంలోనే ఇంకా కొనసాగుతూ ఉంది. నిరావధిక సమ్మె అయితే వాయిదా వేశారు. ఈ డిమాండ్ల పరిష్కారం కోసం, అలాగే యాజమాన్యం యొక్క సమస్యల పరిష్కారం కోసం కూడా, అంటే రెండు వర్గాల నుంచి వచ్చిన ప్రతిపాదనని ప్రభుత్వం ముందు పెట్టి ఆ తదుపరి కీలకమైన భేటీల అనంతరం ఒక నిర్ణయాన్ని తీసుకునే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ అనురాధ.